నీవు దైవం, నేను జీవుణ్ణి, నీవు గురువు, నేను శిష్యుణ్ణి అన్నది ద్వైతం. ఇది శ్రీ మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ పరమాత్మలు రెండు వేరువేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూల కారకుడని తెలుపుతుంది. నీవు నేను ఒక్కటే అన్నది అద్వైతం. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం ద్వైతం కానిది. జీవాత్మ పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శంకరులు బోధించిన తత్వం అద్వైతం అనగా రెండు కానిది. ఆత్మ బ్రహ్మము ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. నీవు దేవుడు, నేను జీవి. ప్రకృతి పంచభూతాలు అన్నవి వేర్వేరు అయినా ఒకదానిలో ఒకటి మిళితమై అంతటా వ్యాపించి ఉంటాయి. విశిష్టాద్వైతం అనేది శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన వేదాంత దర్శనం. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు మూడు సత్యములని విశిష్టాద్వైతం అంగీకరిస్తున్నది. చిత్ అనబడే జీవునితోనూ అచిత్ అనబడే ప్రకృతితోనూ కూడియే ఈశ్వరుడుండును. శరీరంలో జీవుడున్నట్లే జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు. అజ్ఞానవశమున జీవులు సంసార బంధమున చిక్కుకొందురు. భగవద్ అనుగ్రహము వలన, సద్గురు కృప వలన భగవంతునకు శరణాగతులైన వారు అజ్ఞానము నుండి విముక్తులై మరణానంతరం మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందిన వారికి మరు జన్మ లేదు.